ఉత్తరించాలి సర్పంచ్ గారు చెక్కుపోవడం వెంటనే పేతాని గారి నిరంకుశ వైఖరి పేతాని గారి నిరంకుశ వైఖరి బలహీన వర్గాల మహిళలపై విరుచుకుపడుతున్న పేతాని నిరంకుశ వైఖరి బలహీన వర్గాల మహిళపై విరుచుకుపడుతున్న పేతాని నిరంకుశ వైఖరి నశించాలి పేతాని నిరంకుశ వైఖరి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో 13,127 పంచాయతీలు ఉంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పంచాయతీ సర్పంచ్లు ఎవరెవరు ఉన్నారు టార్గెట్ చేసుకుని మీరు కూటమి ప్రభుత్వంలోకి వస్తారా లేకపోతే మిమ్మల్ని అరెస్టులు చేయించాలా మీ చెక్ పవర్లు రద్దు చేయాలా అని భయభ్రాంతులకు గురి చేసి అందులో భాగమే మన ఇళ్ళ లక్ష్మీ చంద్రిక గారిలో కూడా అదే భాగం అనేది మాత్రం ఈ సభాముఖంగా తెలియపరుస్తున్న మిత్రులారా. ఏమిటి దారుణం? ఈ కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పాలన ఏంటి? వీళ్ళనేమో అడ్వకేట్లనేమో కోర్టులోకి వెళ్ళకోకుండా పోలీసు వారు ఆపేస్తున్నారు. ఇవాళ ఇందులోకి వెళ్దామంటే గేట్లు వేసేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇంట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయించేసి జైలు పాలు చేసేస్తున్నారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చిత్రీకరించి ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయవలసింది పోయి రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ సర్పంచ్ గారు చెక్ పవర్ని రద్దు చేయవలసిన పరిస్థితి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? అక్కడ ఒకడు ఉన్నాడు రాంబాబు అనే ఒక దుర్మార్గుడు. అతను రిమోట్ పీతానికి, అతను చెప్పిందే ఈ పీతాన్ని చేస్తాడు. ఆయన కుల సంఘాన్ని అడ్డెట్టుకుని అధికారంలోకి వస్తాడు. కానీ అసలు ఈ కులంలో దగాపడ్డ వాళ్ళని, ఈ కులంలో మోసపోయిన వాళ్ళని, ఈ కులంలో నష్టపోయిన వాళ్ళని ఆదుకోవడం లేదు. ఆయనే ఉండాలి, ఆయనకి భజన చేసే వాళ్ళు ఉండాలి. కానీ ఇవాళ సర్పంచ్కి అమానుషంగా మరి ఇవాళ చెక్ పవర్ రద్దు చేశారంటే అది తీవ్రంగా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నాం అనేది మాత్రం తెలియపరుస్తూ మరి ఈ రాంబాబు చూశారు కదా, ఇసుక దందాలు దాచేసుకోవడమే. మరి అతను గతంలో చాలా ఫ్రాడ్ చేశాడు. రంగరాజు గారు మొత్తం రికవర్ చేశారు. మరి అటువంటి దుర్మార్గుడు ఇవాళ మనకు ఆడబిడ్డ మీద ఈ దుర్మార్గమైన పరిస్థితులకి దిగజారితే బీసీలు కానీ ఎస్సీలు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరని మాత్రం తెలియపరుస్తున్న మిత్రులారా. రేపు అధికారంలో రావడం ఖాయం. వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ పరిస్థితులు ఏంటో మీ అందరూ గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందుకోసం ఈ జరిగే న్యాయమైన పోరాటానికి మన లక్ష్మీ చంద్రిక గారికి మేమందరం సంఘీభావంగా నిలబడతాం. ఈ న్యాయమైన డిమాండ్ కోసం ఆవిడని ఏ చెక్ పవర్ రద్దు చేశారో మళ్ళీ దాన్ని తిరిగి ఆవిడకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని మాత్రం చెప్తూ గ్రామాల్లో ఇటువంటి విష సంస్కృతిని విడనాడకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మాత్రం తెలియపరుస్తున్నాం. అలాగే నా మీద నేను చేసిన వర్కులకు కూడా నా మీద లేని పని నిందలేసి చేయలేదు వర్క్ అని చెప్పేసి ఎంబుక్ రికార్డ్ అయింది. ఎంబుక్ రికార్డ్ అయినా కానీ ఈవిడి తినేసింది. ఈవిడ అదే నేను వర్క్ నేనే చేశాను. నేను చేస్తే ఆ వర్క్ సంబంధించింది అంటే నా అకౌంట్ లోకి వేసుకున్నాం మూల నేను తినేసానని చెప్పేసి అని అంటున్నారు. కానీ అదైతే కనుక వార్డు మెంబర్లందరూ సమక్షంలో జరిగిందండి. దానికి సంబంధించినవి కూడా నా దగ్గర అన్ని ఉన్నాయండి, ఎవిడెన్స్ ప్రతిదానికి. అసలు చాలా దుర్మార్గమైన హెరాస్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి అనుకూలమైన సెక్రటరీని తీసుకొచ్చి అది చెయ్యకపోతే కనుక కుదరదని చెప్పేసి అయితే కాబట్టి నేను మా ఆయనకి కూడా కిటాన్ సత్యనారాయణ గారు కూడా మనం ప్రోటోకాల్ ప్రకారం మేము గవర్నమెంట్ నడుచుకుంటున్నాం. అయితే నేను కూడా చెప్పడం జరుగుతుంది, ఏ డబ్బులు వచ్చినప్పటికీ గ్రామాల్లో తీర్మానం కావాలి కాబట్టి మేము ప్రతిదీ కూడా చేస్తాం.
మేము ఉండగా మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పి కలవడం కూడా జరిగింది. అయితే ఈ మా తోటి సర్పంచ్ గారి విషయంలో ఇలా చేయడం అన్నది చాలా అమానుషం. అయితే అందరూ తెలిసిన విషయం, ఇది వరకు అంటే మామూలుగా రాసేస్తున్నారు, కానీ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్, థంబ్ వేయాలి, అన్ని బిల్స్ కూడా అప్డేట్ చేయాలి. ఆ విషయం మరి నాయకులకు తెలిసిందో లేదో మాకైతే తెలియదండి. ఏ రూపాయి కూడా బిల్లు లేకుండా డ్రా చేయలేదు ఎవరు కూడా. అది ఒక రూపాయి కూడా మేము డ్రా చేయలేమండి ఇందులోంచి కూడా. మరి ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసా లేదా అన్న విషయం నేను ఈ సభముఖంగా ప్రశ్నిస్తున్నానండి. అయితే ఒకవేళ ఏదైనా జరిగింది వాళ్ళ అభియోగం మోపినప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా నిరూపించగలగాలి. అలా నిరూపించినప్పుడు మేము దేనికైనా రాజీనామాకైనా సిద్ధమేది. అయితే అలా చేయకుండా ఇలా చేయడం అన్నది తోటి సర్పంచ్ కాబట్టి మళ్ళీ కంపల్సరీగా చెక్ పవర్ అన్నది పునరుద్ధరించాలి. కాబట్టి నేను ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తాను. గతంలో స్థానిక సంస్థల్లో 95% ఎప్పుడూ లేని విధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు, కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ కూడా వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పేసి వాళ్ళకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ అధికారులు నాయకులు ఎంటర్ అయ్యి మేము చెప్పినట్లుగా జరగాలని చెప్పేసి ఈ రోజు చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఈ రోజు ఒక బీసీ మహిళా సర్పంచ్ అయిన కూడా చూడకుండా మహిళలు రాజకీయాల్లోకి ఎదురుకు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పటికీ అవమానకరంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. భవిష్యత్తులో ఎవరు కూడా మహిళలు ఎదుర్కొచ్చి పోటీ చేసే పరిస్థితులు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వారికి తప్పనిసరిగా ప్రజల్లో బలం ఉంటేనే వాళ్ళు ఎన్నిక కాగలుగుతారు. అలాంటి ప్రజాప్రతినిధుల్ని ఈ రోజు పక్కన పెట్టి పరిపాలన చేయాలనేది చాలా దుర్మార్గం. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఇసుక దోపిడీ, ఇసుక దందా జరుగుతుంది. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తవ్వద్దని చెప్పినా కూడా తవ్వుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇసుక వేస్తూ ఉన్నారు. దీనికి ఈ అవినీతులన్నింటినీ పక్కన పెట్టేసి ఏమీ ఎదగనటువంటి మహిళల పైన ఈ విధంగా దుర్మార్గంగా చర్యలు చేయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం, వాళ్ళకి ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పక్కన పెట్టాలని ఆలోచన చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇదంతా కూడా ఇప్పుడు చంద్రుడికి మహిళలందరిగా మేమందరం కూడా సపోర్ట్ గా ఉన్నాం. అదే విధంగా తన గ్రామంలో తనని ఎన్నుకున్న ప్రజలు కూడా సపోర్ట్ గా ఉన్నారు. ఈ వెంటనే తన చెక్ పవర్ ని పునరుద్ధరించి తనకి తిరిగి అధికారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే తనకి ఇచ్చిన 5 సంవత్సరాల అధికారాన్ని తను వినియోగించుకునేలాగా చేయాలని మేము. మరి ఈరోజు పోడూరు మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మా సోదరి పండితిల్లూరు గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేసిన కారణంగా ఈరోజు ఎండిఓ గారికి వినతపత్రం ఇవ్వడానికి ఆచరణ నియోజకవర్గం నుంచి విచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ జిల్లాలోనే ఎప్పుడు ఈ మండలం అంటే ఏ అధికారైనా రావడానికి ఎంతో ఇష్టంగా, ఎటువంటి ఎవరున్నా ప్రజాప్రతినిధులుగా ఏ పార్టీ ఉన్నా కానీ ఇప్పటి వరకు ఎవరి మీద ఎటువంటి ప్రలోభాలకు, రాజకీయ ఒత్తిళ్లకు గురి చేసిన కక్షపూరిత రాజకీయాలు ఇప్పుడు వరకు చరిత్రలో పోడూరు మండల పరిషత్తుకు ఈనాటి వరకు లేదు. ఇది ఒక పోడూరు మండల పరిషత్తుకు మాయని మచ్చగా చేసిన ఈ గణమణి రాంబాబుని పై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పని స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి ఆలోచించండి. స్థానిక బీసీ మహిళ అయినా ఆవిడపై ఎంక్వైరీ చేసి మీరు ఎవరిని కోరవచ్చు, ఏమి జరిగిందా అని ఆ గ్రామంలో ఏం పని చేశారు, ఎవరు తినేశారు, ఇదంతా మీకు తెలియదని నేను అంటున్నాను. గతంలో 2014 నుంచి 19లో నీరు చెట్టు కింద ఈ గణపతి రాంబాబు ఎంత దోయేశాడో తెలియదా జనాలందరికీ. ఐకేపీ డబ్బులు దొబ్బేసి వెనక్కి కట్టిన వ్యక్తి కాదా ఈ గణపతి రాంబాబు అని నేను తెలియజేస్తున్నాను. ఎవరి జేబులో డబ్బని గవర్నమెంట్ వెనక కట్టిన వ్యక్తి ఈ రోజు రిపోర్ట్ల ఆధారంగా ఒక పంచాయతీని ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మహిళలను చూస్తూ ఉంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూస్తూ ఊరుకుంటారని తెలియజేస్తున్నాను. ఆ జెండాలో నువ్వు వేసిన ఇసుగుట్లు ఎవరే రాంబాబు చెప్పమ్మా, ఎవరైనా ఇయ్యరు, ప్రెస్ మీడియా ద్వారా ఎవరిని ఇవ్వండి. మీరు ఆ జెండాలో నిలవేసుకుని ఇసుగుట్లు ఎవరు అని చెప్పని నేను అడుగుతున్నాను. ఈ మండలం అంటే ఎంతో ఎప్పటి నుంచో ఉన్నది. ఈ రోజు ఏ సర్పంచ్కి కూడా, ఏ ఎంపీటీసీకి కూడా, జడ్పీటీసీకి కూడా నేను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా వెస్ట్ గోదావరి పనిచేస్తున్నాను, పోడూరు జడ్పీటీసీగా.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని హింసిస్తూ పంచాయతీ నిధుల్ని ఈ కూటమి నాయకులు వాళ్ళు పెట్టుకుంటారు. ఒక నెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎవరికి కూడా ఇవ్వకుండా ఒక మండల పరిషత్ నిధులు ఈ పోడూరు మండల పరిషత్ నిధులు ఉన్నాయి. ఏ ఎంపీటీసీకి మీరు ఇచ్చారని నేను తెలియజేస్తాను. మండల పరిషత్ మీటింగ్ లో పెట్టి మీరు ఇళ్ల కాడ రాసుకుంటూ వచ్చి ఇచ్చారు. కానీ అయినా కానీ మేము కాదన్నావా? అభివృద్ధి చేస్తున్నారు. ఎవరికైనా సరే మేము ముందు ఒకటే చెప్పడం జరిగింది. మా ఎంపీటీసీలకు అవరే మా సర్పంచులుగానే ఒకటే చెప్పడం జరిగింది. అమ్మా మనం అధికారం కోల్పోయినా ప్రజల తరపున అందరూ నెగ్గున్నాం కాబట్టి ఎవరు ఎమ్మెల్యే గారు అడిగినా మంత్రి గారు అడిగినా ఎవరు అడిగినా కూడా పంచాయతీ అభివృద్ధికి మన గ్రామాల అభివృద్ధికి ఎటువంటి నిధులు వచ్చినా కానీ ఎవరి నుంచి ఎవరు పెట్టినా కానీ ఎవరు అడ్డంకులు సృష్టించకుండా మీరు ఎటువంటి తీర్మానాలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి అన్నది ఎవరు చేసినా వాళ్ళు చేసినా మనం చేసిన ఒకటే. కానీ స్థానికంగా ప్రజల నుంచి నెగ్గిన వ్యక్తులను కూడా గౌరవించాలన్న భావన మీకు ఉండాలని నేను తెలియజేస్తాను. కుర్చీలో కూర్చోబెట్టాక అయ్యా సర్పంచ్ గారు రండి, అయ్యా జడ్పీటీసీ గారు రండి, అయ్యా ఎంపీపీ గారు రండి అని పిలుస్తున్నారు. కానీ వాళ్ళకి వచ్చిన నిధుల్లో వాళ్ళకి ఎటువంటి అధికారాలు మీరు ఇస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు మీరు అయ్యా అన్నారు. ఈనాడు మీరు ఏమి ఇచ్చారని చెప్పని నేను అడుగుతున్నాను. ఇగో ఆ పాప మరి మా సోదరి చంద్రిక మరి ఎంబుక్కుల ఆధారాలతో ఏదైతే పిఆర్ఏఈ గారు ఎంబుక్కులు ఏదైతే చేశారో వాటి ద్వారానే డబ్బులు మరి జమ చేసి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 2 పెట్టి తీశారన్నారు. కానీ అంటే సేమ్ అమౌంట్ అయినా కానీ ఐడియల్ రెండు వర్కులు మీరు పంచాయతీరాజ్ ఏఈని ఎవరన్నా కోరినారా? ఆవిడే పెట్టుకుని తీయేసిందా? మరి సర్పంచ్కి సెక్రటరీ కూడా అనుసంధానంగా చెక్ పవర్ ఇద్దరికి ఉంటుంది. మరి సెక్రటరీని గౌరవించి మీరు ఈ అధికార దుర్యోగం ఎలా జరిగింది? సర్పంచ్ గారు చేశారని మీరు ఎవరినెవరన్నా అడిగి జరిగిందా? మీరు ముందుగా సెక్రటరీకి ఒక అధికారికి ఎన్నేళ్ళు అధికారంలో మరి ఒక అధికారిగా ఉన్న వ్యక్తిని ఎవరిని కోరిన తర్వాత సర్పంచ్ మీద మీరు ఎటువంటి చర్య తీసుకున్నా మేము బాధపడం. సెక్రటరీకి ఏమో సాధ్యం మెమోర్ ఇవ్వడమా, నోటీసులు ఇవ్వడం, వాడు ఎవరిని ఇస్తే సరిపోద్దా? మరి సర్పంచ్ని అన్యాయంగా చెక్ పవర్ రద్దు చేయడమా? ఏంటి ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ పోడూరు మండలం ఎప్పుడూ కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎప్పుడూ లేవు. ఇటువంటి రాజకీయాలను మీరు తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయని గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా అవినీతి చేసిన నాయకులు ఈ పోడూరు మండలంలో లేరు. నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవినీతి చేసి మేము ఏమీ కట్టుకోలేదు. ఇక్కడ మేము పార్టీ కోసం మా కార్యకర్తలు అందరూ పోగొట్టుకున్నారు. అయినా కానీ మాకు రాజశేఖర రెడ్డి గారి ఆశయంతో ప్రజలకు 10 సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేసాం. ఆయన నాయకత్వంలోనే మేము ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాబోయే రోజుల్లో ఎవరైతే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే విధంగా చర్య తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అది ఈ తాతరాజు గారు మండల పరిషత్ పెట్టిన తర్వాత ఇప్పుడు వరకు రాజకీయ కక్ష అన్నది జరగలేదు. సర్పంచ్ గారు చెప్పుకోరు వెంటనే కొద్దిగా ఉండండి అమ్మ, కొద్దిగా ఇక్కడ నుంచి చాలా ఇవ్వండి అమ్మ, మీరు పట్టుకోండి. సర్పంచ్ అందరూ పట్టుకోండి, ఎదుర్కోండి కొద్దిగా వెనక ఆవిడ కనపడ. దోపిడీదారు రాంబాబుని రంకుశ వైఖరి, ఇసుక దొంగ రాంబాబుని రంకుశ వైఖరి, డ్వాక్రా సొమ్ములు తినేయడానికి సిద్ధపడ్డ రాంబాబుని రంకుశ వైఖరి. ఇదేమి రాజ్యం, 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 ఇదేమి. మహిళా సర్పంచ్ ఓ బీసీ మహిళ చెక్ పవర్ రద్దు చేస్తున్నారంటే మీరు ఆవిడకి సాధ్యమేమో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళి డిఎల్ఓ గారికి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ మీద మాకు సంతృప్తి లేదమ్మా, మళ్ళీ వివరణ వచ్చని అడగొచ్చు. కానీ ఎటువంటి వివరణ లేకుండా ఆవిడ సర్పంచ్ మరి చెక్ పవర్ని రద్దు చేయడం అంటే ఒక ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినట్టే. అంటే ఒక బీసీ మహిళ ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టారమ్మా. దాని మీద మీరు తగు విచారణ జరిపించి డిఎల్ఓ గారు డిపో గారు దృష్టిలో పెట్టి మళ్ళీ వెంటనే ఆవిడ చెక్ పవర్ని పునరుద్ధరించండి. ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేయండి.
అందులో అవినీతి ఏమైనా ఉన్నదని కేకైనా అందరూ ఎదురుకుండా మాట్లాడదాం 10 మంది కూర్చోబెట్టి. ప్రజలకు తెలిసేలా గ్రామంలో ఆ పనులు చేశారా లేదని సరే ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. డబుల్ ఎంట్రీలతో తీయేసుకున్నారన్నారు. మీ పిఆర్ఏఈ గారే మరి దానికి ఎంబుక్ ఇచ్చారు. మరి ఏఈ మీద మీరు చర్య తీసుకున్నారా? మరి జాయింట్ మరి చెక్ పవర్ మరి సెక్రటరీ గారు మరి మీరు ఏ విధమైన తీసుకున్నారు అంటే మేము అధికారులు పట్టగొట్టా కాదు. ఎందుకంటే ఆ సర్పంచ్ గా మరి ఉన్నారంటే ఆ ఎంబుక్ అయిన తర్వాతనే ఆ డబ్బులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ సొంతంగా ఎవరో రాకపోతే సర్పంచే తన భుజస్కంధాల మీద వేసుకుని ఒక బీసీ మహిళగా ఆ గ్రామ ప్రజలు మరి నన్ను ఎన్నుకున్నారు, ఆ గ్రామానికి నేను న్యాయం చెయ్యాలని ఆ వర్కులు ఆవిడ చేసి ఎప్పటి నుంచో పురాతన నుంచి కూడా చెయ్యని చెరువును తవ్వించి ఈ రోజు ఆ గ్రామంలో ఎంతో సుందరంగా చేశారంటే ఆ ఘనత సర్పంచ్ గారికి దక్కుద్ది. అటువంటి మరి మాయను మచ్చ నిందలు వేసి ఒక బీసీ మహిళను మరి ఈ విధంగా అవమానపరిచారంటే మాకు వెంటనే మరి ఆ డిఎల్పో గారికి డిపో గారి దృష్టిలో పెట్టి మీరు ఆవిడ చెక్ పవర్ని పునరుద్ధరించాలని చెప్పని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేయడం జరిగింది. మెయిన్ విలేజ్ లో జరిగిన వర్క్ కూడా చిన్న గ్రామం అయిన ఆ ఊరి నుంచి పంపారని అతని మీద పైన వేయించారు. అది కూడా మీరు ఎంక్వైరీ చేయమని మేమే అడిగాం. దాన్ని కూడా మీరు ఎంక్వైరీ చేసి అతను కూడా సస్పెండ్ చేశారు. దానికి బీడీ గారు నేను కూడా అన్నాను, మీరు రాజకీయంగా చేయొద్దు. ఒక మనిషి పొట్టగొట్టాలంటే మీరు అతను కడుపు కొట్టొద్దు. ఎందుకంటే అతను తప్పు చేస్తే ఖండించండి, తప్పలేదు. తప్పు చేయనప్పుడు మీరు అనవసరంగా రాయకున్నాను. వేరే ఊర్లో గ్రామంలో వర్క్ చేస్తే ఆ గ్రామం పీడీ ఎఫ్డీని మానేసి టీఏని మానేసి సిఓని మానేసి ఒక పక్కూరు ఎఫ్ఐ మీద పైనేసి అతన్ని సస్పెండ్ చేయడం అంటే ఎంతో దుర్మార్గం. ఈ కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలోని 15 ఫైనాన్స్ విధులు అన్నది ఎవరో ఒక సర్పంచ్ కి ఒక సెక్రటరీ వాళ్ళు చేస్తారు. అలాంటి వర్క్ ను కూడా కూటమి నాయకులు మేమే చేస్తాం, మేమేం చెప్పినా మీరు చెయ్యాలి అని వాళ్ళు చేయడం అంటది ఎంత దుర్మార్గంగా చర్యది. గ్రామంలో ఎన్నుకున్నారు మొదటి పౌరులు, అలాంటి మనిషి చేయడం మానేసి మేము కూటమి వాళ్ళు మేమే చేస్తాం, మీరు అనుకూలంగా ఉండాలి, మీరు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు ఎట్టేయాలి అంటాం. ఎంత దుర్మార్గమైన విషయం. ఆ మాత్రం దాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, కూటమి ఎన్నుకున్నారు కరెక్టే. ఎమ్మెల్యేని ఎలాగ ప్రజలు ఎన్నుకున్నారు, ఒక సర్పంచ్ ను కూడా ప్రజలు ఎన్నుకున్నారు. అది గౌరవించాలని బాధ్యత అందరికీ ఉంది. అది మానేసి మేము కూటమి నెగ్గాం, మా పరిపాలన ఎలా చేశామని రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మానేసి లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇలాంటిది ఇప్పుడు జరగకూడదని మీరు న్యాయంగా మీ ఉద్యోగస్తులు బాధ పెట్టాలని కాదు, మీ ఉద్యోగ విధులలో మీరు బాగా చేసి న్యాయం చేస్తారని ఆశిస్తూ మేము ఈ కోరడం జరిగింది. ముఖ్యంగా సర్పంచులకు, ఎంపీటీసీలకు, మండల కన్వీనర్లకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఆచండ నియోజకవర్గంలో మరి ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఇలా జరిగింది. ఈ తాతరాజు గారు మరి ఆనాడు ఈ మండల పరిషత్ని పునరుద్ధరించారు. ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ప్రజాప్రతినిధి మీద కూడా ఎటువంటి దుందుడుకు చర్యలు ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ జరగలేదు. ఈ మండల పరిషత్ యావత్తు పుట్టిన తర్వాత ఇటువంటి రాజకీయ కక్షలు ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ రోజు జరిగినాయి. దానికి సంఘీభావంగా మీరు అందరూ వచ్చి ఈ రోజు మరి ఆవిడకి మరి సోదరి పండితులూరు సర్పంచ్ గారికి మీరు అందరూ సంఘీభావం తెలిపి ఈ రోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి వినతిపత్రం ఇవ్వడానికి మీరు అందరూ వచ్చినందుకు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ కార్యకర్తకైనా మన స్థానిక సంస్థల నుంచి సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, ఎవరు కావాలి, మీరు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచండ నియోజకవర్గం తరఫున ఈ రంగరాజు గారి నాయకత్వంలో మీకు మేమందరం కూడా తోడుగా ఉంటామని చెప్పని ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మహానేత వైఎస్ఆర్ ఆశయ సాధనతో మనమందరం ముందుకు వెళ్దామని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దానికి తోడు సెక్రటరీ కూడా నాకు నా మీద కంప్లైంట్ ఇచ్చిన దానికి నేను సంజయ్ కూడా ఇచ్చానండి. సంజయ్ ఇచ్చిన అది దాని మీద ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా నా చెప్పారు రద్దు చేశారండి. అయితే కరెక్ట్ కాదండి. నాకైతే కనుక నేను సంజయ్ ఇచ్చినప్పుడు ఎంక్వైరీకి వస్తారు, అలాగే వార్డు నెంబర్ సమక్షంలో జరుగుతుంది అని చెప్పేసి అన్నారండి. కానీ ఏమి జరగల. అసలు అదైతే అమానుష్యమండి. అలాగే గణపతిని రాంబాబు గారు నా మీద పెట్టిన అభియోగాలు, ఆయన చేసి పనులకి నా మీద పెట్టిన అభియోగాలకి అసలు సంబంధమే లేదండి. ఆయన ఏమన్నా నీతి నిజాయితీగా ఉన్నాడు? ఆయన ఏమన్నా ఇది చేశారా గ్రామానికి? నేను నా ఊరు నా గ్రామంలో నేను అభివృద్ధి చేసుకోవడానికి నా పని ఏదో నేను చేసుకుని నేను ప్రతి విషయంలో కూడా నా ప్రజలకు అందుబాటులో ఉండి నేను ఏదైనా సరే వాళ్ళు అడిగిన దానికి నేను అన్ని చేశానండి. నా పరిధిలో ఉన్నంత వరకు.
అలా అలాగైనా నా మీద లేనిపోయిన అభియోగాలు మోపి బిల్లులు తీసేసింది. వర్క్ జరిగిన ఎంపికలకు కూడా ఆయన జరగలేదు, ఒక వర్క్ కే 2 బిల్లులు తీసేశారు అని చెప్పేసి అభియోగం మోపారండి. అదైతే కరెక్ట్ కాదండి. అది 2 వర్కులు 2 బిల్లులు. అలాగే నాతో పాటు సెక్రటరీ గారు కూడా ఉన్నారండి. నాకు ఆయనకి జాయింట్ అకౌంట్. మరి నాకు వచ్చిన చెప్పుకోవద్దు, మరి ఆయనకు మాత్రం ఏమైందండి? ఆయన అంటే ఒక అధికారి కాబట్టి ఆయన్ని అమౌంట్ కట్టమని చెప్పేసి అన్నట్టున్నారు. నాకు దాని మీద నాకు క్లారిటీ లేదండి. కానీ రాంబాబు గారు మాత్రం కరెక్ట్ కాదండి. నా మీద లేనిపోని పెట్టారు. అలాగే సెక్రటరీ గారు కూడా దానికి వత్తాసు పలుకుతున్నారు. ప్రతి దానికి రాంబాబు గారిని పిలిపిస్తాను, మీరు ఏదన్నా మీటింగ్ వేయాలంటే ఆయన చెప్పి చేయమని చెప్తున్నారు. అలాగే ఏదైనా బిల్లుల విషయంలో కూడా నేను ఏంటి ఇదని అడుగుతుంటే ఆయన రాంబాబు గారికి ఈ బిల్లులు పెట్టారండి, పలానా బిల్లులు అవి పెట్టేయాలి అని చెప్పేసి అంటున్నారు సెక్రటరీ కూడా. ప్రజెంట్ ఉన్న సెక్రటరీ వెంకటరెడ్డి. అసలు ఆయన పిలుపు ఏంటండి పంచాయతీకి? ఆయన సమక్షంలో నేను బిల్లులు పెట్టడం ఏంటి? ఆయన ఎవరి జీతాలు ఇవ్వడానికి ఒక గడప గడపకి పేదాని అని కార్యక్రమం ప్రోగ్రామ్ జరిగిందండి. ఆయన సమక్షంలోనే నన్ను అవమానించాడు ఆయన రాంబాబు గారు. నేను పంచాయతీ జీతాలు ఇస్తున్నానని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన జీతాలు ఇవ్వడానికి ఆయన ఎవరండి? పంచాయతీ రూల్స్ ఆయనకి తెలియవా? అది నేను సెక్రటరీ ఇద్దరమో కలిపి ఇవ్వాలి. అవన్నీ ఎవరి అసలని వాటికి సమాధానం చెప్తారా మీరు? పాల కేంద్రం 40 లక్షలు ఎంతో, దానికి సమాధానం చెప్తారా? మా టైంలో దాని గురించి అడిగాం, కానీ మాకు దానికి సమాధానం కూడా మాకేం చెప్పలేదు. ఆయన చేసే పనులు అయితే మాత్రం నన్ను చాలా వ్యక్తిగతంగా కృంగదీసేయండి. నన్ను చాలా ఇది చేసినవి. నాకేదో మా గ్రామంలో ఉన్న వాళ్ళు, నా ఫ్యామిలీ సపోర్ట్, మా చాంబర్స్ వాళ్ళు కూడా నువ్వు నీకు ఉన్నామమ్మా అండగా అని చెప్పేసి నా పార్టీ తరపున వైఎస్ఆర్ పార్టీ నాయకులేంటి, మొత్తం ప్రజాప్రతినిధులేంటి, నా వెనకాల మేము ఉన్నామమ్మా, నువ్వు అలాంటి ఏం చేయకని చెప్పారు. కానీ కొద్దిగా కనుక నాకు ఏదైనా జరిగితే నేను ఇవన్నీ ఇంకా నా మీద కంప్లైంట్ పెడుతున్నారంట. 20 లక్షలు కంప్లైంట్ పెడుతున్నారంట. అవి అంటే నా అకౌంట్ లో ఏదో చేసుకున్నామని చెప్పేసి అన్నారు. మరి ఇంకా ఏం పెడతారండి నా మీద? ఒకవేళ నన్ను ఇంకా హెరాస్మెంట్ చేస్తే కనుక నా ఫ్యామిలీకి ఆయన సమాధానం చెప్పాలి. దానికి తోడు సెక్రటరీ కూడా సమాధానం చెప్పాలి. నన్ను ఇంతలాగా ఏడిపించి నన్ను చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎంతవరకు తట్టుకుంటామండి మేము? ఎంతవరకు తట్టుకుంటాం చెప్పండి మీరు? ఒక లేడీని అయ్యండి, నా భర్త వ్యవసాయం చేస్తాడు, నేను టీచింగ్ చేసుకుంటా, ఒక మిషన్ కుట్టుకుంటాను నేను. నాకు రంగరాజు గారే నన్ను తీసుకెళ్లి పెట్టారు. మేము కష్టపడి బతికే వాళ్ళం, మాకు ఇవన్నీ తినేసి ఏం సంపాదించుకుంటామండి? నా పేరు శంకర్ సీతారాం. నేను ఆచంట మండలం సర్పంచ్ సంబర అధ్యక్షుడు పనిచేస్తున్నాను. మరి ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం మరి పండిత ఉల్లూరు గ్రామ సర్పంచి బీసీ సోదరి మరి శ్రీమతి ఇల్లా లక్ష్మీ చంద్రిక, మరి ఆమె పైన రాజకీయ కక్షతోటి మరి చెక్ పవర్ రద్దు చేయడం చాలా అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే దీనిపైన రాష్ట్ర పంచాయతీ శాంబర్ కానీ జిల్లా పంచాయతీ శాంబర్ కానీ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాయటం మానేసి సర్పంచ్పై జరుగుతున్న దాడుల్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఇలా బాబు రాజేంద్ర పేదకి మీడియా పరంగా ప్రశ్నిస్తున్నాను. మీరు జాతీయ అధ్యక్షులు అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం మానేసి ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో సర్పంచులపై జరుగుతున్న దాడులను ఖండించాల్సిన నైతిక బాధ్యత మీపై ఉందని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మరి స్థానిక ఎమ్మెల్యే మరి పీతాని సత్యనారాయణ గారు ఒక మాజీ మంత్రిగా ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే చిట్టిబల్లి సంఘానికి ఒక వెన్నుముకలాగా నిలిచిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ చిక్కుపడిపోవడం చాలా బాధాకరం. ఎవరైతే గణపతి రాంబాబు అని పేరు చెప్పుకున్నాడో అటువంటి వ్యక్తిని మీరు వెనకాల్చడం వల్ల మిమ్మల్ని చాలా బ్యాడ్ చేస్తాను సార్. దయచేసి ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టాలని, ఎవరైతే నాకు నియోజకవర్గం ఎమ్మెల్యేతో సంబంధం లేదు, నాకు నారా లోకేశ్వర్ ఉన్నారు, నాకు పైన చంద్రబాబు గారు ఉన్నారని చెప్పేసి కమ్మకమ్మగా మాటలు చెప్తూ మరి రాష్ట్రంలో పెత్తనం చెలాగిస్తానని చెప్పి ముందుకెళ్తున్నాడు. దయచేసి ఇటువంటి ఎమ్మెల్యే పైన, ఇటువంటి సర్పంచ్ ఎవరైతే ఈ గణపతి రాంబాబు ఉన్నాడో అటువంటి వ్యక్తి పైన మరి ఎమ్మెల్యేగా మీరు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతను చేసే ప్రతి ఎడవ పనికి మీ మీద వేసేస్తున్నాడు. మరి దయచేసి ఇతను చేసిన అకృత్యాలు మీకు అందరూ తెలుసు సార్. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ పైన కూడా ఎన్నో రకాల అవమానకరంగా ఎన్నో రకాలు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మరి స్థానికంగా ఎమ్మెల్యేతో పని లేదు, నాకు పైన నారా లోకేష్ గారు, నాకు చంద్రబాబు గారు ఉన్నారని చెప్పేసి పైసాయిలోకి వెళ్ళి ఈయన గత 2014-19లో నీరు చెట్టు పథకంలో ఏమాత్రం అవినీతి చేశాడు, ఈ ఐకేపీలో ఏం చేశాడు అనేది అందరికి జగమెరుగుని తెచ్చాం. ఈవేళ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఈ ఆచంట కోడేరు నుంచి మాటేరు వరకు వెళ్తుంటే కొండలన్నీ కూడా ఈ అవినీతి రాంబాబు గారు అవినీతి కొండలే, ఇసు కొండలే.
మరి దీనిపైన కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాజీ మంత్రి గారు రంగరాజు గారు మరి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో మరి ఆయన పైన మరి ట్రిబ్యునల్కి వెళ్తా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన మీద కాదు నా మీద కూడా ఎన్నో ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్ని ఎంక్వైరీలు చేసుకో మేము మరి సిద్ధం, దేనికైనా రెడీ. రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఈ సంవత్సర కాలం నుంచి ఏ అయితే దాడులు చేశారో మా జగన్మోహన్ గారు చెప్పారమన్నా, రాబోయే రోజుల్లో గంగమ్మ జాతర రప్ప జరుగుతున్నట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కూడా అదే మాదిరిగా గంగమ్మ జాతరలో కూడా రప్ప చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నారని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి మేల్కోండి, ఇదేమి కడప కర్నూలు కాదు, ఫ్యాక్షన్ రాజకీయం కాదు, పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మరి శెట్టి బజలు అధికంగా ఉన్న జిల్లా. మరి అటువంటి జిల్లాలోనే అత్యధికంగా శెట్టి బజలు ఉన్న నాయకుడు పీతం సత్యనారాయణ గారు. మరి అటువంటి సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో ఒక బీసీ మహిళలకు చెక్కు పవర్ రద్దు చేసే విధంగా ఒక అగ్రవారం చెందిన ఈ గణపతి రాము ప్రయత్నం చేయడం, వారిని అవమానం గురి చేయడం చాలా బాధాకరం. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా నైతిక బాధ్యత వహిత మీరే వహించాలండి ఎమ్మెల్యే గారు. ఏం చెప్తున్నామంటే ఇక్కడ అందరూ కూడా మీ సామాజిక వర్గం చెందిన వారే. మీ సామాజిక వర్గం అన్యాయం జరిగితే మీరు స్పందించకపోతే ఇది పూర్తిగా మీరు కూడా చేసినట్టు అవుతుంది. దయచేసి ఇటువంటి గణపతి రాంబాబు లాంటి అకృత్యాలు, దౌర్జన్యాలు, అరాచకాలు చేసినటువంటి వ్యక్తిని దయచేసి మీరు వెనకేసి తిరగొద్దు. ఇతను తక్షణమే మీ యొక్క టీడీపీ అధిష్టానానికి ఇతని పైన చర్య తీసుకునే విధంగా మీరు కృషి చేయమని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతున్నాం. ఈ రోజు సెట్టిపల్లి సమాజం కొమ్ము కాసింది. ఆ విధంగా మీరు సపోర్ట్ చేయాలి. ఈ రోజు ఒక మహిళకి అన్యాయం చేస్తున్నట్టు ఎవరు జాతికి అమ్మాలి మీరు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేసి ఒక బీసీ మహిళని బీసీకి అన్యాయం చేయకుండా, మీరు ఏ పట్ల పర్వాలేదు కానీ బీసీకి అన్యాయం చేయకుండా చేయాలని చెప్పేసి ఒక ఆడబిడ్డ చేయడం అన్యాయం అని చెప్పేసి ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.